మనం ఇందాక అనుకుంటున్నాం లిజనింగ్ అనుకుంటున్నాం. దీన్నే మనం అబ్జర్వేషన్ అనొచ్చు. మనం ఏదైతే స్కిల్‌ని మనం మాస్టర్ చేయాలనుకుంటున్నామో, ఆ స్కిల్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే అబ్జర్వేషన్‌తో పాటు ఉండేదేంటంటే నో ఎక్స్‌పెక్టేషన్. అంటే ఈ స్కిల్ నాకు నెలలో రావాలి. 2 నెలల్లో నేను హ్యాపీ బర్త్‌డే వాయించాలి. కనీసం సంవత్సరం ఎండింగ్‌కి ఒక్క సినిమా పాటన్నా కొట్టాలి. సో, ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, వి ఆర్ నాట్ ఇన్ ఫ్రెండ్‌షిప్ విత్ ద ఇన్‌స్ట్రుమెంట్ ఎనీమోర్ అండ్ వి ఆర్ లుకింగ్ ఇంటూ ద ఫ్యూచర్. సో, అప్పుడు మనకి పెయిన్ వస్తా ఉంటది. అరే! ఎందుకిది మనం అవసరమా ఇది? ఇంతవరకు కొంచెం గూడా ఒక అడుగు గూడా ముందుకేయలేకపోయానే అనే ఒక ఇబ్బంది మనకు కలుగుతుంది. రెండోదేంటి అంటే, ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్, నాలెడ్జ్ నెక్స్ట్. ఇయన్నీ నేను ఆల్‌మోస్ట్ కాయిన్ చేసిన కొటేషన్స్ అనమాట. ఇందాక అనుకుంది మనం అబ్జర్వేషన్ అండ్ నో ఎక్స్‌పెక్టేషన్. ఇది ఒక ఫండమెంటల్ రూల్. రెండో రూల్ ఏంటంటే, ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్, నాలెడ్జ్ నెక్స్ట్. మనం కంప్లీట్‌గా ఒక ట్యూన్‌ని లేతే ఒక సౌండ్‌ని ఈవెన్ ఒక 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 సితార్ టింగ్ అన్నప్పుడు, ఆ టింగ్‌ని గనక మనం కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగామంటే వితౌట్ పుట్టింగ్ ఎనీ నేమ్స్, నాలెడ్జ్ తర్వాత దానంతట ఏదో వస్తాయి. ఎవరో చెప్తారు, ఓకే. నువ్వు నువ్వు కొట్టిన స్ట్రమ్మింగ్ సి షార్ప్‌లో ఉంది అంటారు వాళ్ళు. లేతే నువ్వు నువ్వు ప్లే చేసిన ట్యూన్ పలానా రాగంలో ఉందంటారు. దట్ విల్ బికమ్ ఎన్ ఇన్సిడెంటల్ థింగ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ యూ హావ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్. బట్ చాలామంది గురువుల దగ్గర, మన టిపికల్ మ్యూజిక్ లెర్నింగ్ దగ్గర జరిగేదేంటంటే, నాలెడ్జ్ ఫస్ట్, ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ అంటారాళ్ళు. అంటే ముందు సరిగమ పదనిసలు మొత్తం గ్రామర్ అంతా చెప్తా ఉంటారు. ఇందాక మన వీరాస్వామి గారు ఒక పాట పాడారు. అది బిలహరి రాగం అనుకుంటా నేను అనుకోవటం. 'రారవేణు గోపాబాల'. సో, ఫస్ట్ వాళ్ళు బిలహరి రాగం అని చెప్పేస్తారు. చెప్పగానే మనం మనం అది వింటున్నప్పుడు, ఓహో! ఇది బిలహరి రాగంలో ఉందనమాట. సో, అసలది పోయిద్ది. అసలు ఎక్స్‌పీరియన్స్ ఎక్కడికో పోద్దనమాట. అందుకని పేర్లు పెట్టకుండా మనం ప్యూర్ అబ్జర్వేషన్ సాధ్యమా? అన్నది మనం మ్యూజిక్ నేర్చుకోవటంలోనే మెడిటేషన్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయటం లాంటిది. దీనికి ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, మనం చిన్నప్పుడు మాతృభాష, మనం తెలుగు ఎట్లా నేర్చుకున్నాము అంటే, మనం మిగతా వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాం. మనం ఏదైనా పొరపాటున తప్పు చేస్తే చుట్టుపక్కలోళ్ళు ఇది తప్పు చేశావని చెప్పి చెప్పారు. అంతేగాని మనకి మనకి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ ఎవరికీ మనకి జన్మతః వచ్చినయేం కాదు ఇవి. ఇప్పుడు ఏఐ గూడా అదే పరిస్థితి. ఏఐ గూడా మెషిన్ లెర్నింగ్ గూడా ఎగ్జాక్ట్‌గా అట్లాగే జరుగుతూ ఉంటుంది. దానికి గ్రామర్‌లు అయ్యేం తెలీవు. ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తది, నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్ మీదే నడుస్తున్నాయి అట్లాగే. అట్లాగే మనం సైకిల్ నేర్చుకున్నాం. సైకిల్ గూడా మనం ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకున్నాం గానీ, మనం ఏదో స్కూల్‌కెళ్ళో లేపోతే ఇంకొకళ్ళు ఎవరు మనకి సైకిల్ నేర్పలేరు. మనమే సైకిల్ ఎక్కాలి, మనమే పడాలి, మళ్ళా మనమే లేవాలి, మళ్ళా మనమే ట్రై జేయాలి. ఈలోపు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ వస్తది. ఎందుకొస్తదో, ఎట్లాగొస్తదో కూడా మనకు తెలీదు. అట్లాగే మీరు మీ ఫ్లూట్‌తోనో లేతే దీంతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తుంటే, ఎప్పుడో సడెన్‌గా మీరే ఒక అద్భుతమైన పాట అద్భుతంగా వాయించేస్తారు. సో, వి నీడ్ టు గివ్ దట్ టైమ్ టు ద ఎక్సిస్టెన్స్ సో దట్ వాటెవర్ మెలోడీ ఈస్ దేర్ ఇట్ కెన్ ఫ్లో త్రూ అస్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి నా దృష్టిలో అయితే 2 మార్గాలున్నాయి. ఒక మార్గం ఏంటంటే, ఈ పక్కనే ఉన్న స్కూల్‌కెళ్ళి అక్కడ ఇంగ్లీష్ టీచర్ దగ్గర ట్యూషనో లేతే ఆయన క్లాస్‌లో వినటం. ఆయన మాతృభాష కూడా ఇంగ్లీష్ గాదు. ఆయన తెలుగే ఆయన మాతృభాష. బట్ హీ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హీ విల్ బి టీచింగ్ అస్ ఇంగ్లీష్. ఇది ఒక ఒక ఇది. ఆయన మనకి ఆల్ఫాబెట్ నుంచి మొదలెడతాడు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ దగ్గర నుంచి మొదలెట్టి గ్రామరు ఇయన్నీ చెప్పుకుంటూ అక్కడక్కడ ప్యాసేజ్‌లు చదివించడం ఏం చేస్తుంటాడు ఆయన. రెండో వే ఏంటి అంటే, మనం ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కొని లండన్ ఎళ్ళిపోవటం. అంటే అంత డబ్బులు ఎక్కడున్నాయని అడగొద్దు. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఫ్లైట్ టికెట్ కొని లండన్ ఎళ్ళి, లండన్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని మనం ఉంటున్నాం. మనకి ఇంగ్లీష్ అంటే ఏం తెలీదు మనకసలు. మనం రోజు ఆ కూరగాయలు అమ్మేవాడితో, ఇంటి ఓనర్‌తో, లేతే బయట రోడ్డు మీద పోయేవాడితో వీళ్ళందరితో ఇంగ్లీష్‌లో వాళ్ళు మాట్లాడటం జరుగుతుంటది. మనం వినటం జరుగుతూ ఉంటుంది. ఒక 2 ఏళ్ల తర్వాత మనకి ఇంగ్లీష్ అంటే ఏం తెలియకపోయినా మనం అద్భుతమైన ప్రొనౌన్సియేషన్‌తో, అద్భుతమైన యాక్సెంట్‌తో, అద్భుతమైన వాక్య నిర్మాణంతో మనం ఇంగ్లీష్ మాట్లాడేస్తూ ఉంటాం.
ఈ స్కిల్ వచ్చిన తర్వాత మనకి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ 26 ఉన్నాయా? లేకపోతే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటే ఏంటి అని తెలవాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే మనం మ్యూజిక్‌ని గూడా అట్లా అప్రోచ్ అయితే దట్ ఈస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ రిఫ్రెషింగ్ వే ఆఫ్ లెర్నింగ్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ అండ్ లివింగ్ రాదర్ దాన్ లెర్నింగ్ త్రూ సమ్ నాలెడ్జ్. అంటే ఒక లైబ్రరీలో నేను పుస్తకాలన్నీ చదివేశాననుకోండి, మొత్తం నాకు అర్థమైపోయింది. విషయం అంతా అర్థమైపోయింది. నీకు భాష తెలుసా అంటే ఎవడైనా అడిగితే అదొక వింత క్వెషన్ లాగా ఉంటది. అసలు అసందర్భమైన క్వెషన్ లాగా ఉంటది. నేను లైబ్రరీలో మొత్తం చదివేశాను. దానిలో ఉన్న విషయాలన్నీ నాకు మైండ్‌లోకి ఎళ్ళిపోయినియి. నాకు భాష వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? నాకు టెక్నికాలిటీస్ ఆఫ్ గ్రామర్, వొకాబులరీ అయి ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? నాకు సబ్‌స్టాన్షియల్‌గా ఐ గాట్ ద థింగ్ అనమాట. ఎలాన్ మస్క్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు మనం ఒక పిల్లవాడికి ఒక స్క్రూ డ్రైవరు, రెంచ్ ఎలా ఉపయోగించాలి అని చెప్పి అనుకుంటే మనం చాలామంది ఏం చేస్తారంటే ఆ స్క్రూ డ్రైవర్లు, రెంచ్లు మొత్తం చూపిస్తారు. ఇదిగో ఇది స్క్రూ డ్రైవర్, దీని స్పానర్ లెంగ్త్ ఇంత, ఇది 13/16 సైజు ఏవో అయి చెప్తుంటారు వాళ్ళు. అది కాకుండా ఆయన ఏమంటాడంటే, మనం ఒక మోటార్ బైకో లేకపోతే కారో తీసుకొని ఆ ఇంజిన్ మొత్తం ఇప్పుదాం అనే ప్రాజెక్ట్ తీసుకొని, ఓకే ఇప్పుడు దీంట్లో ఈ నట్టు ఉంది, ఇది పట్టే స్క్రూ డ్రైవర్ తీసుకురా, లేకపోతే రెంచ్ తీసుకురా అని చెప్పి 1, 2 ట్రై చేసి ఇట్లా తీయటం అని చేస్తున్నప్పుడు మనకేంటంటే అక్కడ జరుగుతోందేంటంటే ఎక్స్‌పీరియన్సింగ్ జరుగుతోంది. ఎక్స్‌పీరియన్సింగ్‌లో భాగంగా లెర్నింగ్ గూడా జరుగుతుంది. సో, అట్లాగే మనం ఒక పాటను తీసుకుంటే మనకు ఆ పాట ముఖ్యం. ఆ పాటలో ఉన్న పార్ట్సు, లేబుల్సు లేపోతే టెక్నికాలిటీస్ ముఖ్యం కాదు అనేది మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా గూడా అర్థమవుతుంది. ఇవన్నీ మీకు తెలిసినియే. చాలా విషయాలు మీతో నేను మాట్లాడుంటాను ఇంతకుముందు, లేదా ఇయన్నీ కామన్ సెన్స్ ఇష్యూస్. కాపోతే మనకి బేసిక్ అండర్‌స్టాండింగ్ లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మనం అడాప్ట్ చేస్తున్న అప్రోచ్ కంప్లీట్‌లీ రాడికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అప్రోచ్ ఔట్‌సైడ్. మనకి ఈ ఫండమెంటల్స్ లేకపోతే విల్ బి డెఫినెట్‌లీ అంటే ఏదో మనకి రేపు లూజ్ అవుతున్నట్టు, మన టైం అనవసరంగా వేస్ట్ అవుతుందా అని కూడా అనిపించే అవకాశం ఉంది. అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై.